ఒకానొకప్పుడు పక్షుల కిలకిలరావాతో నిండిన ఒక అందమైన పచ్చని అడవిలో చిన్ని అనే ఒక చిన్న చీమ నివసించేది. ఆమె ఆ అడవిలోని జీవులన్నింటిలోకి చాలా చిన్నది. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆమె చాలా కష్టపడి పని చేసేది. ఒక్కో గింజను పోగు చేస్తూ తన పనిని ఎంతో శ్రద్ధగా చేసేది. కాని తన చుట్టూ ఉన్న పెద్ద జంతువులను చూసినప్పుడల్లా ఆమె మనసులో ఎప్పుడూ ఒకే ఆలోచన మెదిలేది. అయ్యో, నేను ఇంత చిన్నదాని కదా, నేను ఏ గొప్ప పనులు చేయగాను అని బాధపడేది. ఒకరోజు పచ్చని అడవిలో నడుస్తూ చిన్ని ఒక పెద్ద పర్వతం దగ్గరకు వచ్చింది. తెలుసా, అది అంత ఎత్తుగా ఉంది కాబట్టి పై శిఖరం మేఘాలను తాకుతున్నట్టే అనిపించింది. కళ్ళతో చూసి వా అనిపించేంతగా ఆకాశాన్నంటే ఇంత ఎత్తుగా ఉన్న ఆ పర్వతాన్ని చూసి చిన్ని ఆశ్చర్యపడింది. హబ్బా, ఎంత అందంగా ఉంది, నీవు అలా అనుకుంటున్నావా? ఆమె మనసులో నేను కూడా దాన్ని ఎక్కగలిగితే బాగుంటుంది అని సైలెంట్ గా మాట పెట్టుకుంది. ఏమంది చిన్ని, ఎందుకలా విచారంగా ఉన్నావు? చూడు గబూరి, ఆ పర్వతం ఇంత పెద్దగా ఉంది, నేను ఇంత చీమని, దాన్ని ఎలా ఎక్కగలను? అది అసాధ్యం. అసాధ్యం ఏమీ లేదు చిన్ని. పెద్ద పని చేయాలి, పెద్ద దేహం అవసరం, పెద్ద మనసు ధైర్యం ఉంటే చాలు. నువ్వు ప్రశ్నే ఏదైనా సాధ్యమే. చిన్ని గోరి మాట విని ధైర్యంగా ముందుకు సాగింది. వద్దామా, వద్దాం అని తనలో తాను ఉత్సాహంగా చెప్పుకుంది. రాళ్లపై నుంచి జారిపోయినా వర్షం వచ్చినా చిన్ని ఆగలేదు. రాడ్లపై నుంచి జారిపోయినా వర్షం వచ్చినా చిన్ని ఆగలేదు. మూడో రోజు సూర్యోదయం వేళ ఇదే సమయం అని తనను తాను ఉత్సాహపరుచుకుని చిన్ని తన చివరి శక్తినంతా కూడగట్టింది. శిఖరాన్ని తాకగానే బంగారు వెలుగులో అలసటంతా మాయమాపోయింది. ఆమె కిందకు చూసి ఆశ్చర్యపోయింది. చూడు, ఎంత విశాలమైన అడవి! చెట్లు గాలికి మెల్లగా ఆగుతూ పక్షుల కిలరావాలు స్వాగతం చిన్ని అన్నట్టు వినిపించాయి. ప్రపంచం మొత్తం తన కాళ్ళ కిందున్నట్టే అనిపించింది. నేను సాధించాను, నేను నిజంగా సాధించాను. నేను చిన్నదాన్నేనా, నా ధైర్యం చాలా పెద్దది, నా సంకల్పం ఆకాశమంత ఎత్తేనది. అప్పుడు పర్వతం కూడా గట్టిగా అన్నట్టు అనిపించింది. విన్నావా చిన్ని, ముందుకే సాగు అని ప్రతిధ్వనిలా. నిజమైన బలం మనసులో ఉంటుంది. ఆ తర్వాత ఎవరికైనా కట్టమొన పని ఎదురైతే వారు చెప్తారు, చిన్నిలా ధైర్యం చేసే.